నేల చూపులు కాదు, అమరావతిలో గాలి చూపులే. ఇక నుంచి ఏపీ రాజధాని అమరావతిలో ఇదో రికార్డు కాబోతోంది. సిఆర్డీఏ పరిధిలోని సీడ్ యాక్సిస్ రోడ్లన్నీ ట్రాఫిక్తో బిజీగా మారుతుంటే గాల్లో కూడా వాహనాలు త్వరలో చక్కర్లు కొట్టబోతున్నాయి. ఇప్పటికే డ్రోన్ డెలివరీల ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో అమరావతిలో హెలికాప్టర్లు కూడా రైమంటూ తిరగబోతున్నాయి. అంతేకాదు హెలికాప్టర్లు ఇక్కడే ల్యాండింగ్ కూడా కాబోతున్నాయి. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. గాల్లో ఎగిరే డ్రోన్లు, గాల్లో తిరిగే హెలికాప్టర్లు అమరావతిలో ఇప్పుడు నిత్యం కనిపించబోతున్నాయి. అంతేకాదు దేశంలోనే మొట్టమొదటి టెక్నాలజీ అమరావతిలో మీరు చూడబోతున్నారు. అమరావతిలోని ఉండవల్లిలో ఎయిర్పోర్ట్ మాదిరిగా హెలిపోర్ట్ రాబోతోంది. ఏంటి హెలిపోర్ట్, ఎక్కడ రాబోతోంది ఈ హెలిపోర్ట్, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకోసం. ఏపీ రాజధాని అమరావతి అంటేనే ఓ ప్రత్యేకత. భవిష్యత్తులో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునేలా అన్ని హంగులు ఏర్పాటవుతున్నాయి. దీనిలో భాగంగానే హెలిపోర్ట్లు ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అమరావతి నిర్మాణంలో భాగంగా హెలిపోర్ట్లు కీలకం కాబోతున్నాయి. గుంటూరు జిల్లా ఉండవల్లి దగ్గర హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిపోర్ట్ ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ హెలిపోర్టు సాధారణంగా నిర్మించట్లేదు, అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దేశంలో మొదటి ఉపగ్రహ ఆధారిత ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ విధానంలో దీన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ వల్ల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అవుతాయి. ఈ సాంకేతికతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. DGCA ఆమోదం లభించింది. ఉండవల్లిలో నిర్మించబోతున్న ఈ హెలిపోర్ట్లో కనీసం 4 హెలికాప్టర్లు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ బేలు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 5 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. అంతేకాదు ఈ హెలిపోర్టులు అమరావతికే పరిమితం కాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో హెలిపోర్ట్లు అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీంతో జిల్లాల హెడ్ క్వార్టర్ల కనెక్టివిటీకి మెరుగైన సదుపాయం కల్పించినట్టు అవుతుందనేది కూడా సర్కారు భావిస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు, పారిశ్రామికవేత్తలకు ఈ హెలికాప్టర్లు భవిష్యత్తులో ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతున్నాయి. హెలిపోర్ట్ అంటే ఇదేదో సాధారణమైనది అనుకుంటే పొరపాటే. ఎయిర్పోర్ట్ని మించిన సౌకర్యాలతో దీన్ని రూపొందిస్తున్నారు. అంతేకాదు అత్యాధునిక టెక్నాలజీని కూడా దీనికోసం వినియోగిస్తున్నారు. ఇక్కడ ఉపయోగించే సదుపాయాలు చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఎక్కువగా హెలికాప్టర్లకు భారీ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఉండవల్లిలో నిర్మించనున్న హెలిపోర్టుకు ఓ ప్రత్యేకత ఉంది. విమానాశ్రయం లాగే హెలిపోర్టు చుట్టూ ప్రహారీ నిర్మిస్తారు. విమానాశ్రయాల్లో ప్యాసింజర్ టెర్మినల్ లాగే చిన్న నిర్మాణం ఉంటుంది. మిగిలిన చోట్ల హెలిప్యాడ్లు తప్ప ఇతర సదుపాయాలు ఉండవు. శాటిలైట్ నుంచి GPS సిగ్నల్ ద్వారా హెలికాప్టర్ను ల్యాండింగ్ చేస్తారు. ప్రస్తుతం వినియోగించే హెలిప్యాడ్లలో నావిగేషనల్ సదుపాయాలు దీనికి అవసరం లేదు. హెలికాప్టర్లో ఉన్న ప్రత్యేక వ్యవస్థలో పార్కింగ్ బే స్పష్టంగా కనిపిస్తోంది. GPS సిగ్నల్ ఆధారంగా ల్యాండింగ్ కావలసిన ప్రాంతాన్ని గుర్తిస్తోంది. GPS సిగ్నల్ ఆగిపోయిన చోటే హెలిప్యాడ్ ఉంటుంది. ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ విధానాన్ని అమరావతిలో నిర్మించబోయే హెలిపోర్ట్లో వినియోగిస్తున్నారు. ఏంటి ఆ స్పెషల్ టెక్నాలజీ? హెలిపోర్టుకు అంత అత్యాధునిక ఫెసిలిటీ అవసరమా? పైగా దేశంలో ఇంతవరకు ఇలాంటి టెక్నాలజీ ఎక్కడా వినియోగించలేదు. ఏంటి ఆ సాంకేతికతకు సంబంధించిన డీటెయిల్స్, ఆ టెక్నాలజీ ఏంటి ఒకసారి చూద్దాం. హెలికాప్టర్లో GPS సిగ్నల్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. దీనివల్ల వెలుతురు తగ్గిన, దట్టంగా మంచు కమ్ముకోవడం లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భద్రంగా ల్యాండింగ్ చేయడం సాధ్యం. రాత్రి వేళల్లోనూ ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు లేకుండానే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. సాధారణ హెలిప్యాడ్లలో
ల్యాండింగ్ సమయంలో ఉండే గ్రౌండ్ ఇన్స్ట్రక్టర్లు ఇతర సదుపాయాలు దీనికి అవసరం ఉండదు. దీంతో పాటు ప్రైవేట్ పాయింట్ స్పేస్ విధానం కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఇదే ఇక్కడ కీలకం కాబోతోంది. ఈ విధానంలో హెలికాప్టర్లకు మార్గాన్ని నిర్దేశించేందుకు పెర్ఫార్మెన్స్ బేస్డ్ నావిగేషన్ ఉపగ్రహ సాంకేతికతను వినియోగిస్తారు. దీనివల్ల ప్రస్తుతం హెలీప్యాడ్లలో వినియోగించే మౌలిక సదుపాయాల అవసరం ఉండదు. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా లో విజిబిలిటీ, మారుమూల ప్రాంతాలు, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ల్యాండింగ్కు అవకాశం ఏర్పడుతుంది. చూసారుగా, అమరావతిలో హెలీపోర్ట్ నిర్మాణానికి సంబంధించి శరవేగంగా అడుగులు పెడుతున్నాయి. దీన్ని అతి త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక దిశగా అడుగులు వేస్తోంది. ఈ హెలీపోర్ట్ నిర్మాణం గనక త్వరగా పూర్తయితే అమరావతిలో ఎక్కడ చూసినా హెలికాప్టర్లే కనిపిస్తాయి. పైగా ల్యాండింగ్ ఫెసిలిటీని కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని ఎక్కడా లేని టెక్నాలజీ అమరావతిలో మీరు చూడబోతున్నారు. ఇలాంటి మరొక లేటెస్ట్ డెవలప్మెంట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను శేఖర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.